కొంగనాడు కోలి కొలంబు తయారు చేద్దామండి. కొంగనాడు కోలి కొలంబుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, పచ్చి మసాలా పేస్ట్ 1 కప్పు, మిరియాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, కరివేపాకు కొద్దిగా, ధనియాలు 1 స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత. కొంగనాడు కోడి కొలంబుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. షెఫ్, ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఈ కొంగనాడు కోలి కొలంబుకి స్పెషల్లీ ఏంటంటే మనకి పచ్చి మసాలా పేస్ట్ చేసుకోవాలి. సో ఈ పచ్చి మసాలా పేస్ట్లో ఏంటంటే ముఖ్యంగా దీంట్లో మనం సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు వీటిని మంచిగా ఇలా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు వీటిని పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకుని ఇది చాలా మంచి అరోమా వస్తుంది. సో స్టవ్ వెలిగించండి. మనం ప్యాన్ పెట్టుకుందామండి. ఓకే. సో దీంట్లో మనకి పచ్చి మసాలా పేస్ట్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంది. కాకపోతే మనం ఇంకా దీంట్లో కూడా ఇంక వేరే మసాలా పేస్ట్ చేయాలి. సో దీంట్లో ముందుగా మనం ఏం చేద్దాం అంటే నూనె వేసుకుంటాం. ఇది జనరల్ రెగ్యులర్ ఆయిల్ కదా. నూనె వేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం మిరియాలు వేస్తాం. అలాగే మిరియాలతో పాటు ధనియాలు వేసుకోవాలి. ఓకే. అలాగే ఎండుమిరపకాయలు కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. ఎండుమిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర, అలాగే వీటితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. సో వీటన్నిటిని మంచిగా అలా వేసి నూనెలో సాఫ్ట్గా అయ్యేంత వరకు వేగించాలి. ఉల్లిపాయలతో పాటు హోల్ మసాలాలు ఏవైతే ఉన్నాయో మనకి ధనియాలు, మిరియాలు వీటన్నిటిని ఇలా ఎండుమిరపకాయలతో పాటు కలిపి సాఫ్ట్గా ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేయిస్తే సరిపోతుంది. వేయించుకున్న తర్వాత మనం దీన్ని స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. ఓకే. సో యూజువల్గా మనకి ఇది స్పైస్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉండబోతుందా? ఇది కొంచెం స్పైసీగానే వస్తుందండి డిష్. ఓకే. సో స్పెషల్లీ ఎక్కువ స్పైసీ తినే వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఫ్లేమ్ తగ్గిస్తున్నాను. ఇలా సాఫ్ట్గా వేగాయి కదా. వీటిని ఇప్పుడు మనం కొంచెం చల్లార్చి మిక్సీ చేసుకోండి. సో నేను ఇక్కడ వేసి పెడుతున్నాను. చల్లారిన వెయిట్ చేద్దాం మనం. ఓకే. సో ఇలా కంప్లీట్గా మనం ఏవైతే హోల్ మసాలాలు వేసామో ఈ హోల్ మసాలాలు ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇలా వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటితో పాటు ఇలా మంచిగా వేగనివ్వాలి. కంప్లీట్గా తీసేద్దాం. ఓకే. సో దీన్ని కాసేపు చల్లారనిద్దామండి, పక్కన పెడదాం. సో ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే ఈ గ్రేవీ కోసమని ఇలా చిన్న ఉల్లిపాయలని సాంబార్ ఆనియన్ అని కూడా అంటారు. సో ఈ చిన్న ఉల్లిపాయలను వేసాక మంచిగా వీటిని సాఫ్ట్గా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా ఇలా వేగుతున్న దాంట్లో చికెన్ పీసెస్ని కూడా మనం యాడ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఈ చికెన్ కూడా దీంట్లో యాడ్ చేశాను. చికెన్ వేసాక ఓసారి మంచిగా ఈ చిన్న ఉల్లిపాయలు చికెన్ ఇలా వేగుతుంది. ఇలా వేగుతున్న దాంట్లో మనం రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేస్తాం. సో ఉప్పు వేస్తున్నాను. సో ఉప్పు వేసాక ఓసారి మంచిగా అలా మిక్స్ చేయండి. సో రెగ్యులర్గా చికెన్ కర్రీస్లో చేసే కంటే ఇది డిఫరెంట్ అండి, చాలా స్పైసీగా ఉండబోతుంది. అలాగే ఈ చిన్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయి ఈ ఉల్లిపాయలు చికెన్ రెండు కలిపి తినడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ మనకు దీనిలో స్పైసెస్ కూడా చాలా ఎక్కువగానే వేసాం. సో ఇది కూడా మనకు కొంచెం చల్లగా అయింది. సో ఇందులో మెయిన్ గా చిన్న ఆనియన్స్ ని యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటారు? సో స్పెషల్లీ ఏంటంటే మనకి ఇవి తినేటప్పుడు బాగుంటాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ మన రెగ్యులర్ ఉల్లిపాయల్లో కంటే దీనిలో కొంచెం ఘాట్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. ఈ చిన్న ఉల్లిపాయలు పల్స్ ఆనియన్ అని కూడా అంటారు. ఓకే. సో ఈ విధంగా ఇలా ఉడుకుతున్నాయి కదా. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా పచ్చి మసాలా పేస్ట్ ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో ఈ పేస్ట్ని కూడా మనం దీంట్లో యాడ్ చేయాలి. సో ఎందుకంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి. సో ఈ పచ్చి మసాలా పేస్ట్ని ఇలా ఈ ఉల్లిపాయలు చికెన్ పాటు ఇలా కలిపి చాలా మంచి అరోమా వస్తుందండి ఆ పచ్చి మసాలా తాలూకా. సో మనం ఈ పచ్చి మసాలాని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఈవెన్ మనం దీన్ని వెజిటేరియన్ డిషెస్లో కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఓకే. సో ఈ విధంగా ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని కూడా మెత్తగా పేస్ట్లా చేసుకుందాం అండి. అవసరం అయితే దీనిలో మీరు పేస్ట్ చేసేటప్పుడు కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఓకే.
సో ఈ విధంగా ఇలా మనం పేస్ట్లా చేసుకున్నాం కదా. ఓకే. సో ఈ పేస్ట్ని కూడా మనం ఏం చేస్తామంటే ఈ మసాలాలు ఏదైతే వేగుతుందో పచ్చి మసాలాలతో పాటు చికెన్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఈ పేస్ట్ నేను దీంట్లో యాడ్ చేసి మంచిగా మరోసారి మిక్స్ చేసుకుందాం. ఓకే. ఓకే. సో ఆ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఓకే. సో దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు మనం కొన్ని టమాటా అంటే స్పైస్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడం కోసమని కొన్ని టమాటా ముక్కలను కూడా మనం వేసుకుంటాం. ఓకే. ఇది మనకి జనరల్ గా గ్రేవీ లాగా ఉండబోతుందా? ఆఫ్ కోర్స్ గ్రేవీ వస్తుందండి ఇది. ఓకే. సో ఇలా మనం కంప్లీట్గా చిన్న ఉల్లిపాయలు పచ్చి మసాలా పేస్ట్ అలాగే మనం వేయించిన మసాలా పేస్ట్ కూడా చేసుకున్నాం. సో వీటన్నిటితో పాటు ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, దీనిలో మనం కారం యాడ్ చేయమండి. సో మనం ఎండుమిరపకాయలు ఏవైతే వేసాం దాంతో ఘాటు వస్తుంది, ఈవెన్ మసాలాలతో పాటు ఘాటు ఎక్కువ వస్తుంది. సో స్పెషల్లీ ఇంకా దీనికి కారం అవసరం లేదు. ఓకే. ఈవెన్ మనం మిరియాలు కూడా దీనిలో యాడ్ చేసాము. కానీ ఆ స్పైస్ లెవెల్ సరిపోతుంది అంటారా? సరిపోతుంది, చాలా ఎక్కువ ఘాటు వస్తుంది. ఓకే. సో ఈ విధంగా ఇలా మంచిగా మసాలాలన్నీ వేయించాక దీనిలో కొన్ని మనకి డిష్కి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొన్ని నీళ్ళు అయితే పడతాయి. సో నీళ్ళు వేస్తున్నాను. నీళ్ళు వేసి మరోసారి మంచిగా ఇలా మిక్స్ చేద్దాం. మనం కరివేపాకుని పేస్ట్లో వేసాం. సో అయినప్పటికీ ఇంకా మరికొద్దిగా కరివేపాకు అయితే పడుతుంది. సో కరివేపాకు వేస్తున్నాను నేను. సో చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ ఈవెన్ చాలా బాగుంటుందండి డిష్. సో ఇటు మనం అంటే పులావ్స్ చేసిన బగారా రైస్ కానీ లేకపోతే ఏవైనా బిర్యానీస్లో కూడా మనం సపరేట్గా అంటే సైడ్ డిష్లా చెప్పొచ్చు. అఫ్ కోర్స్ బ్రెడ్స్తో చాలా బాగుంటుంది. దీన్ని మనం ఉడకనివ్వాలండి. మూత పెట్టి దీన్ని మంచిగా ఉడకనిద్దాం. కొంగనాడు కోడి కొలంబు ఉడకడానికి ఇంకా టైం పడుతుంది, కాసేపు వెయిట్ చేద్దాం. సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్, మరి కొంకనాడు కోడి కొలంబు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దామా? చూద్దామండి. వావ్, మంచి అరోమా వస్తుంది. గ్రేవీ కూడా చాలా బాగుంది, చాలా బాగా టెక్స్చర్ కూడా చాలా థిక్ గా అనిపిస్తోంది. ఇది మనకి వేడి వేడి అన్నంలో కూడా తినొచ్చు కదా? యా, ఆఫ్ కోర్స్ చాలా బాగుంటుందండి. సో మనకి రెడీ అయిపోయిందండి కొంకనాడు కోలి కొలంబు. సో జనరల్ గా మనం కొంకన్ రీజన్స్ లేకంటే మనం చికెన్ ని కోలి అంటారు. ఓకే. సో కోడి. ఓకే, మనం కోడి అంటాం, వాళ్ళు కోలి అంటారు. ఓకే. సో కొలంబు అంటే గ్రేవీ అండి. యాక్చువల్గా బేసికలీ మనం పులుసు ఎలాగ అంటామో దాని గ్రేవీని వాళ్ళు కొలంబు అంటారు. ఓకే. సో డిష్ అవుట్ చేస్తున్నాను మీకోసం. అండ్ చాలా చాలా బాగుంటుంది డిష్, టేస్టీగా. స్పైసీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇంకా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. కొంగనాడు కోలి కొలంబుకి కావలసిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, పచ్చి మసాలా పేస్ట్ 1 కప్పు, మిరియాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, కరివేపాకు కొద్దిగా, ధనియాలు 1 స్పూను, ఎండుమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూను, ఉప్పు తగినంత. కొంగనాడు కోలి కొలంబు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మిరియాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కరివేపాకు వేసి మంచిగా వేగనిచ్చి స్టవ్ ఆపి మిక్సీ జార్లోకి తీసుకొని మిశ్రమం చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి నూనె వేడయ్యాక చిన్న ఉల్లిపాయలు, చికెన్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పచ్చి మసాలా పేస్ట్ అలాగే గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు, పసుపు, కొద్దిగా నీళ్లు, కరివేపాకు వేసి కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్పైసీగా కొంకనాడు కోలి కొలంబు రెడీ.